ఇప్పటి వరకు అంతా కూడా చూసాం కదండీ. అలాగే థెరపిస్టులతో కూడా మాట్లాడాం, డాక్టర్స్‌తో కూడా మాట్లాడాము. ఇలా అన్ని రకాల వైద్యాలు ప్రకృతికి సంబంధించిన వైద్యాలన్నీ కూడా కలిపి ఒకే చోట ఇలా ప్రజలకు అందించడానికి గల కారణమైన ఓషధిలో ఈ ఓషధి వన్ ఆఫ్ ద ఫౌండర్ గోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇలా అన్ని వైద్యాలు అంటే ప్రకృతికి సంబంధించిన అన్ని వైద్యాలు కలిపి ఒకే అంటే ప్రజలకి ఒకే చోట అందించడానికి గల కారణం ఏంటి? అసలు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఓషధి గురించి చెప్పాలంటే డాక్కో 360 అని ఆన్లైన్ యాప్ ఉంది ఒకటి. దాంట్లో మా మిత్రుడు శ్రీకాంత్ గారు గత 6+ ఇయర్స్ 6 సంవత్సరాల పైగా ఆన్లైన్లో సర్వీసెస్ నడుస్తున్నాయి. దాంట్లో 100+ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. దాంట్లో వాళ్ళ సర్వీసెస్, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, తర్వాత కొన్ని టెస్టిమోనియల్స్ కూడా దాంట్లో ఉంటాయి ఆ యాప్లో. సో మనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో అనుకుంటారో ఆ డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మనము అపాయింట్మెంట్ అడిగితే డాక్టరే వాళ్ళకు వీడియో కాల్ చేసి వీడియో కన్సల్టెన్సీ ఇచ్చి వాళ్ళకు దాని ద్వారా ప్రిస్క్రిప్షన్ అవి ఇచ్చి తర్వాత యాప్ నుంచి మేము మెడిసిన్ డెలివరీ చేస్తున్నాం. వాళ్ళు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మేజర్ పోర్షన్ యుఎస్లో ఉన్న క్లయింట్స్, తర్వాత వివిధ దేశాలకు కూడా సింగపూర్, మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ కూడా కొన్ని, ఆఫ్రికా, అట్లా కొన్ని దేశాలకు, ఆస్ట్రేలియా, ఎన్నో దేశాలలో కొందరు క్లయింట్స్ ఉన్నారు. అంటే డాక్కో 360 ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓకే. వీడియో కన్సల్టేషన్ ద్వారా, ఆడియో కన్సల్టేషన్ ద్వారా మొత్తం మీద అంటే ఎవరైనా సరే ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళైనా సరే మీరు డాక్కో 360 అంటే మీరు ఇక్కడికి విజిట్ చేయలేని వాళ్ళు, అంటే హైదరాబాద్ లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డాక్కో 360 ద్వారా ఆన్లైన్ ద్వారా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అది నడుస్తుంది. సో మేమేంటంటే ఇక్కడ వనస్థలిపురంలో ఓషధి అది బీజం అనుకోండి, అంటే అది థాట్ అదండి ఆన్లైన్లో ఉంది కాబట్టి ఒకటి ఆఫ్లైన్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము వనస్థలిపురంలో దాదాపు 30 సంవత్సరాల పైగా ఈ సేవా రంగంలో ఉన్నాము. 30 సంవత్సరాల కింద వనస్థలిపురంలో కేవలము 4-5 కాలనీలు ఉండేవి. ఇప్పుడు దాదాపు 300-400 పైన కాలనీలు ఏర్పడ్డాయి చుట్టుపక్కల. అప్పట్లో 30 ఏళ్ళ కింద చూస్తే చాలా ఇబ్బందులు ఉండే, ఇక్కడ రోడ్డు సరిగా లేకుండే, ఎన్నో ఇబ్బందులు. అంటే అప్పుడు మేము యువస్థలి అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించి కొందరు మిత్రులను వనస్థలిపురంలో చుట్టుపక్కల ఉన్న కాలనీలు 4-5 కాలనీలు అందరూ 30-40 మంది, దాదాపు 200 మందికి పైగా ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి మనకున్న సమస్యలు చుట్టుపక్కల కాలనీలు అన్నిట్లో దాదాపు అప్పుడప్పుడు ఏర్పడ్డ కొత్త కాలనీలు, ఒక కాలనీకి వెళ్తే 3-4 ఏళ్ళు 10 ఏళ్ళే ఉంటుండే. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటుండే, రోడ్లు లేవు, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ లేదు, తర్వాత దొంగల బిడద ఎక్కువ ఉండే. అప్పుడు తక్కువ ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఓపెన్ ల్యాండ్ ఉంది అంతా, అక్కడ ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఉంటుండే అందరికి కూడా. సో అవన్నీ మేము చూసినాం. ఇక్కడ వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఎవరెవరు ఫేస్ అయిన అనేది అన్నీ మాకు తెలుసు. దాదాపు చుట్టుపక్కల 40-50 కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రతినిధులు కానీ అందరూ కూడా మాకు సుపరిచితంగా ఉండే. అందరం కలిసి అన్ని సమస్యలకు మేము పరిష్కార మార్గాల కోసము వివిధ సెక్రటరీలు, ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే మాకు ఇది మీద సచివాలయ నగర్, మేము ఉన్నది ఓషధి ఏర్పడ్డది ఇక్కడ స్థాపించి సచివాలయ నగర్లో. సో సచివాలయ నగర్ అంటే సెక్రటరియట్ కాదని, అంటే సచివాలయంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరు. మా నాన్నగారు కూడా డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాడు సచివాలయంలో. ఇదే విధంగా కొందరు అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా కూడా రిటైర్ అన్నారు. సో ఈ విధంగా మాకు అదృష్టం ఏంటంటే సచివాలయ నగర్ అందరు కూడా ఎంప్లాయీస్ ఉండే కాబట్టి, సచివాలయం ఎంప్లాయీస్ ఉండే కాబట్టి మాకు ఏ సమస్య అయినా కానీ సెక్రటరియట్ పోవాలి, అక్కడ సంబంధిత అధికారులను కానీ మంత్రులను కానీ కలిసి మేము ఎన్నో సమస్యలను ఇదే వెంటనే తొందరలో పరిష్కారం చేసుకునే అవకాశం మాకుండే. సో ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఒక సాయిబాబా నిర్మాణం, సాయిబాబా టెంపుల్ నిర్మించినాం వైద్యనగర్లో. దాంట్లో కూడా నేను ఫౌండర్ మెంబరు. సో సాయిబాబా టెంపుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. అన్నదానాలు కానీ, తర్వాత ఉచిత వైద్య సదుపాయాలు కానీ, తర్వాత కొందరికి పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళకి కొందరికి స్కాలర్షిప్లు కూడా మేము
మన సాయిబాబా Provide సంస్థ నుంచి ఇవ్వడం జరిగింది. Hmm. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఈ ఇప్పుడు అందులో ఏమైందంటే సెక్రటేరియట్ కాలనీ కానీ పక్కన ఎన్జిఓస్ కాలనీ ఉంటుంది, మా ఎదురుగా వనస్థలిపురంలో ఒక టీచర్స్ ఎక్కువ ఉంటారు. సో అందరూ మ్యాక్సిమం దాదాపు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఆల్మోస్ట్ ఒక 75% ఎప్పుడైతే కాలనీ 30 ఏళ్ల కింద ఏర్పడ్డదో అప్పటికి ఇప్పుడు చూస్తే దాదాపు 75% మంది అందరూ కూడా రిటైర్డ్ అయిపోయినారు. సో అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కిందకి ఆ, అయిపోయారు. కాబట్టి వాళ్ళకు కొందరు ఇంట్లో ఇప్పుడు 80+ ఉన్న వాళ్ళు, కొందరు 85+ ఉన్న వాళ్ళు, కొందరు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఆల్రెడీ డాకో 360 చెప్పాను ఇందాకనే. Hmm. డాకో 360 ఆన్లైన్ సర్వీసెస్ నడుస్తున్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు ఒకటి ఆఫ్లైన్లో మన కాలనీలో అందరికీ చేరువలో ఉండి అవసరమైతే వాళ్ళకి హోమ్ సర్వీసెస్ అని ఇచ్చి ఒక మంచిగా మన వనస్థలిపురాన్ని ఒక ఆరోగ్య వనస్థలిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎలాంటి లాభాపేక్ష, ఎలాంటి బిజినెస్ పరంగా ఇది ఏం లేదు. జస్ట్ ఏంటంటే అందరికీ ఎన్నో సేవలు చేసిన ఇప్పటి వరకు. ఒక ఆరోగ్య పరంగా ఇప్పుడు ఏంటంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయి. ఆయుర్వేదం అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మనకు, అదే ఆలోపతికి తీసుకుంటే ఏ మెడిసిన్ వేసుకున్నా కానీ ఇంకా వేరే అవయవాలకు ప్రాబ్లం అవుతుంది. సపోజ్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకుంటే అది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీస్ వేసుకుంటే హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆలోపతికి పోతే. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేదంలో అన్నీ కూడా చెట్లు లేకపోతే రూట్స్, తర్వాత అన్నీ కూడా హర్బల్ రిలేటెడ్ ఉంటాయి. ఎలాంటి దుష్ప్రభావము చూపించవు. మన ఎవరైతే వాడినా కానీ వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కాబట్టి దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, 0 సైడ్ ఎఫెక్ట్స్తోని ఆరోగ్యంగా ఉండాలనే, ఆరోగ్యంగా మన వనస్థలిపుర ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనే సంకల్పంతో ఈ ఔషధిని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీ సంకల్పం చాలా బాగుంది. సో ఔషధిని ప్రజలకి ఇంకా దగ్గర చేయడానికి మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అలాగే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా ఔషధి. సో వచ్చే పేషెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళకి ఎటువంటి స్పందన ఉంది? ఇప్పటి వరకు మంచిగానే ఉంది, స్పందన అయితే బాగుంది. మోస్ట్లీ ఇక్కడ వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే దాదాపు ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒక అబ్బాయో అమ్మాయో, ప్రతి ఇంట్లో కూడా ఒక పిల్లలు వాళ్ళందరూ కూడా ఈధర్ కాలనీలో లేరు. ఇప్పుడు ఒకరు అవుటెక్ సిటీ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ఇతర దేశాలలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటికి ఒకరు చొప్పున అమెరికాకు, అక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడ్డారు. అయితే కొందరు ఇళ్లలో అయితే సీనియర్ సిటిజన్స్ తప్ప వాళ్ళు ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఎప్పుడో వచ్చి విజిట్ చేసిపోతుంటారు పిల్లలు. కానీ ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకు. సో ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళ నుంచి కూడా ఎన్నోసార్లు వాళ్ళకు మేము ఈ ఔషధి పెట్టకుండా కూడా కొన్ని సందర్భాలలో కొందరికి హెల్ప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాన్సిడర్ చేసి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ మా ఆలోచనలో కూడా అది భాగమైపోయి ఇప్పుడు ఏంటంటే మేము ఎవరు పిల్లలు ఇక్కడ దగ్గర లేని వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉండి అవసరమైతే ఇక్కడ మా డాక్టర్ అనుభవజ్ఞులైన డాక్టర్లను, మంచి కొందరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు ఇక్కడ డాక్టర్లు మన దగ్గర, మంచి ప్రతిభావంతమైన డాక్టర్లే ఉన్నారు. సో డాక్టర్లను మేము వాళ్ళ ఇంటికి డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ హోమ్ సర్వీస్ కూడా మేము ఇస్తున్నాం. సో ఈ విధంగా స్పందన అయితే బాగుంది. ఇంకా కూడా చాలా మందికి దీని గురించి తెలియదు. మరింత త్వరలో మేము వివిధ ప్లాట్ఫామ్ ద్వారా మేము అందరికి చేరువలో వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఔషధి తరపు నుంచి ప్రజల్లోకి ఇంకా వెళ్ళడానికి? మీరు చూస్తే దాదాపు ఇప్పటికీ మేము ఔషధి సెంటర్లో ఇప్పటికే 2 ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో బాగానే మంచి స్పందన ఉంది. ఉచిత వైద్య శిబిరం అనగానే ఇక్కడ మనకి స్ట్రీట్లో చాలా మంది అందరు పాసర్ బై ఇవ్వండి, ఇక్కడ వాకిన్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కొందరు పబ్లిసిటీ చేసినాము. సో అట్లా కూడా వచ్చినారు కొందరు.
దాదాపు ఇప్పటివరకు రెండు క్యాంపులలో దాదాపు 400-500 మంది వరకు కూడా ఇక్కడ చూయించుకోలేదు. వాళ్ళందరికీ కూడా మెడిసిన్ మ్యాక్సిమం ఫ్రీగానే మేము ఇచ్చినాము, డిస్ట్రిబ్యూట్ చేసాము. మాకు బైద్యనాథ్ లాంటి పాత ఆయుర్వేద కంపెనీలు కూడా కొన్ని మాకు సహకరించారు. వాళ్ళు ఫ్రీ శాంపుల్స్ అవి ఇచ్చి వాళ్ళకు ఉచితంగానే మేము మెడిసిన్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం.